మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ప్రతిరోజు కూడా మీకు ఉద్యోగ సమాచారం కావాలంటే కనుక మన రియల్ కంటెంట్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చూడవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్స్ 6589 పోస్టులు అయితే తీయడం జరిగిందండి. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఇక్కడ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి, అలాగే డిగ్రీ పూర్తి చేసిన వారై ఉండాలి. ఒకవేళ పూర్తి చేయకుండా ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళైనా పర్వాలేదు. ఇక్కడ 31/12/2025 కల్లా డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. కాబట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం లోకల్ లాంగ్వేజ్లో అంటే తెలుగు. మన ఏపీలో తెలుగు కాబట్టి లోకల్ లాంగ్వేజ్ ఎవరైతే రాయగలరు, చదవగలరు, మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరో వాళ్ళకి ఈ ఉద్యోగం అనేది వర్తిస్తుంది. అలాగే ఏజ్ ఎంత ఉండాలి మరి? 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాని కట్ ఆఫ్ డేట్ ఇచ్చాడు చూడండి. 2/4/1997 నుంచి 1/4/2005 మధ్యలో జన్మించి ఉండాలి. అలాగే ఈ 2 డేట్లు కూడా యాక్సెప్టబుల్. అలాగే రిలాక్సేషన్ ఎవరికి ఇచ్చారు? ఓబీసీ 3 ఇయర్స్, అంటే 3 ఇయర్స్ అంటే 28 + 3 31 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ అంటే 28 + 5. అలాగే పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్. అలాగే అందులో ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్. అలాగే విడోసు, డైవర్స్ ఉమెన్ జ్యుడిషియలీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్. సో ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అందులో కేటగిరీస్ ఉన్నాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్ 7 ఇయర్స్, ఓబీసీ 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 12 ఇయర్స్. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి ఫ్రెండ్స్. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది April 1, 2025 తర్వాత తీసుకుని ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ మరియు 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ రీసెంట్గా తీసుకోండి ఫ్రెండ్స్. 2025 ఏప్రిల్ తర్వాత తీసుకుని ఉంటే బెటర్. అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఎప్పటికి ఉండాలి? 31/12/2025 కల్లా డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ ఇది అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ లాస్ట్ డేట్స్ చూడండి. 6/8/2025 నుంచి 26/8/2025 వరకు కూడా మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ చివరి రోజుల వరకు ఎదురు చూడొద్దు. ఆన్లైన్లో మనకి ఇష్యూస్ వస్తాయి కాబట్టి 26 వరకు ఎదురు చూడవద్దు. 2-3 రోజులు ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎవరికి ఉంటుంది? సో ఇక్కడ మనకి ప్రిలిమినరీ, మెయిన్ అనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్కి ఎలాగైతే ప్రిపేర్ అవ్వాలి, అందులో ఏ క్వశ్చన్స్ ఇస్తారనేది ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అది ఎవరికి ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడిబిడి కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే సో ఈ ఎగ్జామ్ గురించి అవగాహన అనేది కల్పిస్తారు. సో అది మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే అక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి. సో ఈ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? సెప్టెంబర్ 2025. మెయిన్ ఎగ్జామ్ నవంబర్ 2025. అలాగే ఎవరైతే 10th ఇంటర్లో తెలుగు సబ్జెక్ట్ని చదవకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. సో ప్రిలిమినరీ, మెయిన్ అయిన తర్వాత జాబ్లో తీసుకునే ముందు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే తెలుగు ఆర్ ఉర్దూ ఇచ్చారు. తెలుగు అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో వేకెన్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మరి చూడండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చి సర్కిల్ అమరావతి, స్టేట్ ఆంధ్రప్రదేశ్, లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ హైలైట్ చేయడం జరిగింది చూడండి. సో లాంగ్వేజ్ తెలుగు తెలిసి ఉండాలి ఖచ్చితంగా, లేదా ఉర్దూ. ఎస్సీ 49, ఎస్టీ 21, ఓబీసీ 83, ఈడబ్ల్యూఎస్ 31, జనరల్ 126, టోటల్ వచ్చేసి 310 పోస్టులు. అలాగే విఐ అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ విఐ 4, హెచ్ఐ 3, ఎల్డి 3, డిఎన్ఈ 3, ఎక్స్ సర్వీస్ మెన్ ఎక్స్ఎస్ 31, డిఎక్స్ఎస్ 13. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారండి.
ఎస్సీ 0, ఎస్టీ 3, ఓబీసీ 0, టోటల్ 3. అలాగే పీడబ్ల్యూడి అందులో బ్యాక్లాగ్ వేకెన్సీలోనే పీడబ్ల్యూబీడి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. VI1, HI1, LD 0, D&E 0, టోటల్ 2. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్సెస్ అన్నీ జీరోలే. నెక్స్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి 100 మార్క్స్కి కూడా. ఆ 3 సెక్షన్లు ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. ఇంగ్లీష్కి 30 క్వశ్చన్లు 30 మార్క్స్, 20 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 20 మినిట్స్ టైం ఉంటుంది. రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 20 మినిట్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 60 మినిట్స్ 1 అవర్ టైం. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా అనంతపురం, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో అయితే మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్ ఎగ్జామినేషన్ అలాగే ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్స్లో మనకి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో 4 తప్పులకి 1 మార్కుని అయితే తీసేస్తారు. అలాగే మీడియం మనకి ఎగ్జామినేషన్ మీడియం వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆన్లైన్లో మనం ఏదైతే ఎగ్జామినేషన్ మీడియం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటామో అదే ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూలో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మార్క్స్ ఈ మనకి ఏదైతే మెయిన్ ఎగ్జామినేషన్లో మార్క్స్ వచ్చాయో అవి 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఎవరైనా జాబ్లో జాయిన్ అయ్యి రిజిగ్నేషన్ చేసినా సో మళ్ళీ ఈ వేకెన్సీస్కి వీళ్ళని పిలవడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా వీళ్ళని పిలవడం జరుగుతుంది. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళలో పోస్టులను బట్టి 1:10 రేషియోలో మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే పిలుస్తారు. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్లో ఏముంటాయి? జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 35 మినిట్స్. జనరల్ ఇంగ్లీష్ ఏమో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్. టోటల్ వచ్చేసి 190 క్వశ్చన్స్కి 200 మార్క్స్ 160 మినిట్స్ అంటే 2 అవర్స్ 40 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ సెపరేట్గా అయితే టైం ఉండదు. సో ఓవరాల్గా అయితే చూస్తారు ఇక్కడ. అలాగే మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది, sbi.co.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 750 రూపీస్ అంటే 750 రూపాయలు. క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ద్వారా అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం అయితే పే చేయవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిఎక్స్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు అనేది లేదు, నిల్. సో మనం అప్లై చేసేటప్పుడు మన ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉండాలి. మనకి ప్రతిదీ కూడా మెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. సో మెయిల్ ఐడి అనేది లేకపోతే క్రియేట్ చేసుకుని సో ఇవ్వండి. అలాగే మెయిల్ ఐడికి ఫోన్ నెంబర్కి మన రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మరి? సో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అది ఫోటో అప్లోడ్ చేయాలి. 200x300 పిక్సెల్స్ 20 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అలాగే 4 సెంటీమీటర్స్ విడ్త్ 4.5 సెంటీమీటర్స్ విడ్త్ 3.5 హైట్ ఉండాలి. అలాగే సిగ్నేచర్ ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 8 విడిగా తీసుకుని ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే రేపు మనం హాల్ టికెట్ కాల్ సెంటర్ తీసుకెళ్ళినప్పుడు 2 ఫోటోలు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. అలాగే మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా మనం సేమ్ ఫొటోస్ అయితే అడుగుతారు. సో మీ దగ్గర ఎక్స్ట్రా కాపీస్ ఉండడం బెటర్. అలాగే సిగ్నేచర్ చూడండి, బ్లాక్ ఇంక్ పెన్తో వైట్ పేపర్ మీద పెట్టాలి. బ్లాక్ ఇంక్ యూజ్ చేయాలి. 140x60 పిక్సెల్స్లో ఉండాలి. 10 to 20 KB మధ్యలో అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ చేతి బొటన వేలు వేలి ముద్ర. సో ఇది ఎలా ఉండాలంటే 240x240 పిక్సెల్స్ ఉండాలి. 200 డాట్ పర్ ఇంచ్ ఉండాలి. 20 to 50 KB మధ్యలో ఉండాలి. అలాగే 3 సెంటీమీటర్స్ విత్ అండ్ 3 సెంటీమీటర్ హైట్లు
ఈ ఫార్మేట్లో మనం అప్లోడ్ చేయాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 800x400 పిక్సెల్స్ 50 KB to 100 KB మధ్యలో ఉండాలి. 10 సెంటీమీటర్స్ విడ్త్, 5 సెంటీమీటర్స్ హైట్. ఈ డైమెన్షన్స్లో అయితే మనం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ చేస్తున్న క్రమంలో కానీ లేదంటే ఏదైనా ఆన్లైన్లో ఇష్యూస్ కానీ ఏమైనా వస్తే కనుక ఎనీ క్వైరీస్ అని ఉంది అక్కడ చూడండి, cgrs.ibps.in. అలాగే ఫోన్ నెంబర్ 02222820427. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ వచ్చి sbi.co.in. సో ఇక్కడ మనం క్లిక్ ఆన్ కెరీర్స్ మీద క్లిక్ చేయాలి రైట్ సైడ్ కార్నర్లో. సో రైట్ సైడ్ కార్నర్లో మనకి పైన కెరీర్స్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ కరెంట్ ఓపెనింగ్స్, డౌన్లో సెకండ్ వన్ చూడండి. సో అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ కరెంట్ ఓపెనింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. జూనియర్ అసోసియేట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2025 2026 ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అప్లై నవ్ అనేది క్లిక్ చేయాలి. లాస్ట్ డేట్ అప్లై దగ్గర క్లిక్ చేస్తే అప్లై నవ్ వస్తుంది. అప్లై నవ్ క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది మీ అందరికీ తెలిసిందే. సో హరియా ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయవద్దు. సో ముందుగానే అప్లై చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ బేసిక్ ఇన్ఫో అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ పేమెంట్ అనే ఉంటుంది. సో చూసుకుని అప్లై చేయండి ఫ్రెండ్స్.